గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎక్స్పీరియన్స్ అయిందే వీడ్కోలు. అది చదువు పరంగా కావచ్చు, జాబ్స్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వీడ్కోలే. అది ఫేర్వెల్ కానీ అండ్ రిటైర్మెంట్ కానీ ఏదైనా మనం ఉన్న చోట అనుభవాలు అండ్ జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. అలాంటిదేనండి పదవి విరమణ. ఈ పదవి విరమణ అనేది ఎవరిదో కాదండి, మా చెల్లెల వల్ల అత్తగారిది. ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ అంబారుపేట లూర్తు రత్నమ్మ గారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత మనకి విద్యాబుద్ధులు, మోటివేషన్గా మనం చూసి నేర్చుకునేది, మనకంటూ ఒక గోల్, ఒక యాంబిషన్ అనేది, మనకంటూ ఏది మంచిది ఏది చెడ్డది అని మనం అన్నీ నేర్చుకునేది పాఠశాలలోనే. ఆ పాఠశాలలో చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్నపిల్లలు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి టీచరే నేర్పిస్తారు. అమ్మా, ఆవు మన బడిలో చదువుకున్న మొదటి పాఠం కదండి. మనకి 2 అక్షరాలు నేర్చుకోవడానికి టీచర్ గారి దగ్గర ఎన్నోసార్లు మనం బెత్తంతో కొట్టించుకుని ఉంటాం కదండి. ఎన్ని బలపాలు తిని ఉంటామో గుర్తుందా మీ అందరికీ? అక్కడి నుంచి మొదలవుతుందండి. మనం నేర్చుకోవడానికి ప్రయాసపడాలి, టీచర్ గారు నేర్పించడానికి ప్రయాసపడాలి. మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టిన లెసన్స్ కాస్త 10వ తరగతి వరకు, ఆ తర్వాత ఇంటర్, ఆ తర్వాత ఇంజనీరింగ్లు అని చెప్పేసి, కాలేజీలు అని చెప్పేసి అండ్ చాలా ఎదగాలండి. మనం ఎన్నో మంచి స్థాయిలో ఉన్నతంగా ఎదగడానికి మనకి టీచర్లు చాలా సహకరిస్తారు కదండి. మన చిన్ననాటి గురువులు కూడా పదాభివందనం చేస్తున్నాము. విద్యార్థులు కూర్చొనే పాఠాలు వింటారు, కానీ ఉపాధ్యాయులు అలా కాదు. నుంచొని గంటల కొద్దీ పాఠాలు అనేవి చెప్తారు మనకి. కానీ ఆ పాఠాలు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ టీచర్ మాత్రం ఖచ్చితంగా 100% తన వంతు ప్రయత్నంగా మనందరికీ అర్థమయ్యే విధంగా పాఠాలు చెప్తారు. అది కూడా కూర్చొని చెప్పరు కదా, నుంచొని చెప్తారు. ఎన్ని గంటలైనా మన మంచి మార్కుల కోసం, మంచి స్థాయిలో ఉండాలని ఎంత ప్రయాసపడతారో టీచర్లు. అలాంటి టీచర్కి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పదవి విరమణ చేయటం సమంజసమే కదండి. అలాంటి పదవి విరమణ మన లూర్దు రత్నమ్మ గారికి, అంటే మా చెల్లెల వల్ల అత్తగారికి చేస్తున్నారనమాట. ఉపాధ్యాయుల వృత్తి అనేది చాలా కష్టమైన వృత్తి. నిజమేనంటారా? నిజమేనండి. ఎందుకో చెప్పమంటారా? ఎంతోమంది విద్యార్థులు అందరూ ఒకలా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థం కాని వారికి చాలా క్లుప్తంగా వివరిస్తారనమాట టీచర్లు. ఎంతో సహనంగా ఉంటారు. పాఠాలు మాత్రమే కాదండోయ్, మనకి మోటివేషన్ క్లాసులు కూడా ఇస్తారు. లైఫ్లో ఎలా ఎదగాలో కూడా మనకు చెప్తారు. మంచి బాటని మనకి ఇచ్చి విద్యావేత్తలను చేస్తారు. అలాంటి టీచర్లందరికీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి ఉపాధ్యాయులలో ఒకరైన లూర్దు రత్నమ్మ గారికి వారు అనుభవించిన అనుభవాలు, జ్ఞాపకాలు, చేసిన వర్క్ ప్రతి ఒక్కటి తన మాటలలో విందామా? ఉపాధ్యాయులందరికీ, నా బంధుమిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నా మొట్టమొదటి ఉద్యోగంలో జాయిన్ అయింది వెంగనాయకునిపాలెం మెరుగచ్చిపోలు మండలం. వెంగనాయకునిపాలెంలో జాయిన్ అయినప్పుడు 2 టీచర్స్ ఉన్నాము. చక్రపాణి వాళ్ళ ఫాదర్ గారు, పుల్లయ్య గారు, నేను. పుల్లయ్య గారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. వెళ్ళేవాళ్ళం. తర్వాత కొన్ని రోజులు రోడ్లు సరిగా లేక అసలు బస్సు కూడా లేకపోతే నడిచి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఒక 4 రోజులు మేము, రమాదేవి గారు, తర్వాత రాణి టీచర్ గారు, మేము అందరం కూడా, ఇంకా ఆ రూట్లో వెళ్ళే టీచర్స్ అందరం కూడా అలా వెళ్ళి ఆ రోజుల్లో ప్రయాణానికి ఇబ్బంది పడ్డాం, కానీ స్కూల్కి వెళ్ళడానికి మాత్రం ఏమాత్రం కూడా ఇబ్బంది పడలేదు. అసలు స్కూల్కి సెలవు పెట్టాలంటేనే మాకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పుడు సెలవు పెట్టాలనేది చూడాల్సిన రోజులు వచ్చినాయి అనమాట. అలా లాస్ట్లో ఇక తర్వాత 7 సంవత్సరాలు వెంగనాయకునిపాలెంలో చేశానండి. ఆ తర్వాత 1998లో తోటచెల్లో వచ్చాను.
అక్కడ స్కూల్లో టీచర్స్ కూడా నాతో చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెలిగారు. అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా టీచర్స్ అందరూ కూడా కలిసిమెలిసి పిల్లలకి పాఠాలు చెప్తూ హ్యాపీగా గడిపాను. 11 సంవత్సరాలు చేశాను తోటచల్లో. తర్వాత 2009లో మాగల్ని వచ్చానండి. మాగల్లో 3 years చేసి పల్లగిరిలో స్టాఫ్ కూడా నాతో చాలా బాగుండేవాళ్ళు. అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అక్కడ 2016లో నాకు ప్రమోషన్ వచ్చింది ఎల్లపల్లి హెచ్ఎంగా. అది నాకు అసలు ఇష్టం లేదు ప్రమోషన్ ఇచ్చి వెళ్ళటం. హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించడం నాకు ఇష్టం లేదండి. వద్దన్నా కానీ అక్కడ ఉన్న టీచర్స్ అందరూ మీరు వెళ్ళాలి మేడం కానీ తప్పదు అని చెప్పి నన్ను మోటివేట్ చేసి పంపించారు. తర్వాత వెళ్ళాను. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు పడినా కానీ నాకు తర్వాత రాజశేఖర్ గారు కలిశారు. ఇక రాజశేఖర్ గారు కలిసిన తర్వాత నాకు కొంచెం పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత నెహ్రూ నగర్ వచ్చిన తర్వాత ఒక కష్టం, నాడు నేడు. ఆ నాడు నేడులో అసలు అసలు నైట్ నిద్ర కూడా పట్టేది కాదు. అసలు వర్క్ చేయించాలంటే నాకు అసలు లేడీస్ ఇస్తే ఎలా చేయిస్తారండి అసలు అని నేను చాలా బాధపడ్డాను. నాతో పాటు మాస్టర్ పీవీఆర్ గారు ఇక మేడం గారు నేను చూసుకుంటారో మీరు బాధపడమాకండి అన్నారు. మాస్టారు లేకపోతే నాకు చాలా కష్టంగా ఉండేది. ఆ వర్క్ చేయించాలన్నా కానీ అసలు వర్కర్స్ మాట్లాడాలంటే ఆ వర్కర్స్ కూడా మాకు తెలియదు. అసలు 2 నెలలు పెండింగ్ పడింది టాయిలెట్స్ కట్టించడానికి. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని అడిగి ఆయన వర్కర్స్ పంపిస్తే అప్పుడు మేము టాయిలెట్స్ కట్టగలిగాం. నాకు ఎఫర్ట్స్ కూడా రావండి అంటే నేను రాసి పెడతాను, నువ్వేం టెన్షన్ పడద్దని నాకు ధైర్యం చెప్పి నన్ను మనసాగిగా ఉండేట్టు చేశారు. నాకు సహకరించిన ఉపాధ్యాయులందరూ కూడా నాకు కృతజ్ఞతలు. ఆ తర్వాత లాస్ట్ మజిలీ ఏంటంటే అంబేర్పేట వచ్చేటప్పుడు నేను నాగరాజు గారు మాస్టర్ అక్కడ ఉన్నారని తెలిసింది నాకు. మాస్టారు మీరు ఉంటారంటే నేను ఎక్కడికి వస్తానంటే మేడం గారు నేను ఉంటాను రండి అన్నారు. ఇక వచ్చిన కలిసి నిజంగా నేను ప్రశాంతంగా ఉన్నానమాట. నాకు యాప్ సంగతి కానీ అసలు మాస్టారు ఏ విధమైన వర్క్ చెప్పేవాళ్ళు కదా, అన్నీ మాస్టరే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. నేను ఒక సంతకం పెట్టాను మేడం గారు. నాగరాజు గారు అన్నీ చేసేవాళ్ళు. నా రికార్డు వర్కే పేర్లు రాసుకోవటం, పిల్లలు పాఠాలు చెప్పుకోవటం, ఆ వర్కే చేసుకున్నదని. నాతో ఉన్న స్టాఫ్ కూడా నాతో సహకరించేవాళ్ళు. అందరూ కూడా నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలండి. నాకు రిటైర్మెంట్ పెడదామన్న సమయంలో మాస్టర్లు అందరూ కూడా నన్ను ఆపారు. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా బ్రదర్ కూడా నాకు ఉన్నప్పటి వృత్తిగా అసలు ఒక్కదాన్ని పిచ్చెక్కినట్టుందంటే మా బ్రదరు రాజు మా ఇంట్లో ఉండు, నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నువ్వు మాత్రం బాధపడొద్దని వాళ్ళ ఇంట్లో 1 నెల రోజులు ఉన్నా నేను. ఆ తర్వాత కొంచెం సెలవులు వచ్చినాయి, సెట్ అయ్యాను. ఆ తర్వాత ఇక మా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంఈ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు వెళ్ళి మీరు అక్కడి నుంచి వచ్చినందుకు సార్ మీ టైంని వెచ్చించి నా కోసం వచ్చినందుకు. ఎన్నాళ్ళకి నవ్వారు, ఇప్పుడు దాకా నవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం మేడం గారిని తీసుకోవాల్సిన श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः।
పరీక్షలు రాసేది విద్యార్థులైనా టెన్షన్ మాత్రం టీచర్లకే ఉంటుంది కదండి. కానీ ఆ టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు స్ట్రగుల్ అవుతారు, మనం పరీక్షలు రాసేటప్పుడు స్ట్రగుల్ అవుతారు. కానీ వాళ్ళకి ఎప్పుడు రిలీఫ్ ఉంటుందో చెప్పనా? మన మార్క్స్ని చూసే రిలీఫ్ ఉంటుందండి. అలాంటి అనుభవాలు, జ్ఞాపకాలు, ట్రాన్స్ఫర్లు ఎన్నో చూశారు లూద్రత్నమ్మ గారు. లూద్రత్నమ్మ గారికి మరోసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ చైతూస్ ఛానల్ ద క్వీన్ AAA. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.